హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్ అబౌట్ మై పట్టు శారీ కలెక్షన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీతో నా పట్టు శారీస్ కలెక్షన్ అంతా చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను నా వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నవే పట్టు శారీస్. సో పెళ్ళికి ముందు నేను పట్టు శారీస్ ఎక్కువ తీసుకోలేదు, ఫ్యాన్సీ శారీసే. పట్టు శారీస్ 1-2 తీసుకున్నానేమో. అవి తర్వాత మా మమ్మీకి ఇచ్చేస్తాను. మా మమ్మీకి, అమ్మమ్మకి వాళ్ళు కట్టుకుంటున్నారు. సో ఫస్ట్ శారీ అండ్ మోస్ట్ ఫేవరెట్ శారీ ఇది. సో ఈ శారీ గుర్తుపట్టారో లేదో, సో ఇది మా పెళ్లి చూపులప్పుడు కట్టుకున్నాను ఈ శారీ నేను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ అని చెప్పాలి. సో మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది. శారీ మొత్తం ఆరెంజ్ కలర్లో ఇలా గోల్డ్ వచ్చింది. అండ్ బార్డర్లో వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్లో ఇలా సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ మొత్తం శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ వచ్చింది శారీ మొత్తంలో. సో ఇది నేను పెళ్లి చూపులకని తీసుకోలేదు, ముందు కజిన్ పెళ్ళి ఉంటే దానికోసం అని తీసుకున్నాను. తర్వాత పెళ్లి చూపులకి కూడా ఇదే కట్టుకున్నాను. సో ఇది బార్డర్ వచ్చేసి నేను ఇలా చేయించుకున్నాను, శారీలో రాలేదు. సో ఇలా ఎలిఫెంట్స్ని ఇలా కింద ఈ టాజల్స్ ఇవన్నీ నేను చేయించుకున్నది. సో దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ. సో దీని బ్లౌజ్ ఐరన్లో ఉంది. సో ప్రస్తుతం నా దగ్గరికి లేదు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా దీని బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది పెళ్లి చూపులప్పుడు శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా తాంబూలాలకి తీసుకున్న శారీ. సో బేబీ పింక్ వస్తుంది శారీ. పర్ఫెక్ట్ కలర్ కరెక్ట్గా కనపడుతుందో లేదో నాకు తెలీదు. అండ్ ఇది వచ్చి మెహందీ కలర్ వచ్చింది బార్డర్. సో ఇదంతా బేబీ పింక్ వస్తుంది. సో దీనికి నార్మల్ టాజల్సే, ముళ్ళు వేయించుకుంటాం కదా, సో అది. సో ఇది నేను తాంబూలాలకి కట్టుకున్నాను. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి, సో ఇది బ్లౌజ్. సో ఇలా కంప్లీట్ మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. అండ్ వీటికి టాజల్స్ ఇలా తీసుకున్నాను ఇవి. సో వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ అవంతా కూడా చాలా చాలా బాగుంది. ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానో కరెక్ట్గా ఐడియా లేదు. పెళ్లి చూపుల శారీ అయితే నేను విజయవాడలో తీసుకున్నాను. ఈ శారీ ఎక్కడ తీసుకున్నానో నాకు ఐడియా లేదు కరెక్ట్గా. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో మొత్తం గ్రీన్ కలర్ వచ్చి కిందేమో సమ్ రాణి పింక్ కలర్ వచ్చింది. ఇది డార్క్ పింక్. సో ఇది మా అత్తయ్య నాకు తాంబూలాలకి పెట్టారు ఈ శారీ. సో నాకు తెలిసి ఇది వీవర్స్లో తీసుకున్నట్టు, హైదరాబాద్లో తీసుకున్నారు. సో ఇది తాంబూలాలకి పెట్టారు అత్తయ్య ఈ శారీ. సో ఎస్. సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ. సో కంప్లీట్ శారీ అంతా ఇలా ఉంటుంది. సో అక్కడ మ్యాక్సిమం తీసుకున్న కలర్ తీసుకోకూడదు అని అనుకుంటూనే శారీస్ అన్నిటిలో గ్రీన్ కలర్ కామన్ అయిపోయింది నా పెళ్లి శారీస్ అన్నిటిలో. అంటే ఒకటే కలర్ అని కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్. సో దాని మీదకి బ్లౌజ్ వర్క్ నేను ఇలా చేయించుకున్నాను.
సో జరదోసి వర్క్ అంటారు కదా, సో ఇలా వర్క్ చేయించుకున్నాను. సో ఇక్కడ నేను హ్యాండ్కి బార్డర్ వేయించుకున్నాను పట్టులోదే, అండ్ హాఫ్ వచ్చేసి ఇలా వర్క్ చేయించుకున్నాను. కొంచెం శారీకి సిమిలర్ వర్క్ ఇది. సో శారీలో కూడా మీరు చూస్తే మీకు ఈ డిజైన్ కనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ శారీ మీదకి. సో దీని మీద టాజల్స్ వచ్చేసి ఇవి పెట్టాను. సో ఈ శారీ అత్తయ్య వాళ్ళు పెట్టారు తాంబూలాలకి. సో నా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ ఇది పింక్ కలర్, కొంచెం బేబీ పింక్. ఇది పెళ్లి కూతురు సెరమనీ అప్పుడు తీసుకున్నది, పెళ్లి కూతురు ఫంక్షన్కి. సో ఇది బాగా పెద్ద బార్డరే వచ్చింది. సో శారీ లోపల బ్లూ కలర్లో మొత్తం సిల్వర్ జరీ వచ్చింది. సో బార్డర్లో గోల్డ్ వచ్చింది. సో బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది. సో ఇది నేను పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. సో ఈ శారీ మీదకి ఈ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చింది కదా, సో సేమ్ ఈ ప్యాటర్న్లోనే నేను బ్లౌజ్ వర్క్ కూడా చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూసినవి, కొన్ని కొంచెం నా బ్రెయిన్ వాడినవి అనమాట. ఎందుకంటే కొంచెం స్పెషల్ ఉండాలి అని అనుకుంటాను. ఎందుకంటే మన పెళ్ళి కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం స్పెషల్గా కనిపించాలి. లైఫ్లో మళ్ళీ రాదు అలాంటి రోజు, అండ్ అదే మన లైఫ్లో బిగ్ డే కాబట్టి. సో బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. సో ఇది మొత్తం కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ వచ్చి సో మధ్యలో ఇలా బ్లూ కలర్ అండ్ కంప్లీట్ జరీ వర్క్ వచ్చింది అనమాట. ఇది హ్యాండ్స్. సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే వచ్చింది. సో కంప్లీట్ మగ్గం వర్క్ చేయించాను ఇది. అండ్ టాజల్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను. సో కొన్ని రిఫరెన్స్ పిక్సే, కొన్ని కొంచెం నా బ్రెయిన్ కూడా కలిపి కొన్ని మార్పులు చేర్పులు చేసి చేయించుకున్నవి. ఇదనే కాదు, ఏవైనా సరే ఖచ్చితంగా నా బ్రెయిన్ వాడతాను. ప్రతి దాంట్లో కూడా కొంచెం నా బ్రెయిన్ పెడతాను. కంప్లీట్ ఒక డిజైన్ చూస్తే అదే నేను ఎప్పుడు పర్టిక్యులర్గా చేయించుకోలేదు. ఎప్పుడు సంథింగ్ డిఫరెంట్ అన్నది ఉంటుంది. కొన్ని చేంజెస్ అన్నవి కంపల్సరీ, అండ్ నాకు నచ్చినట్టు చేంజెస్ అవి చేసుకుంటాను. సో అది వచ్చేసి పెళ్లి కూతురుని చేసినప్పుడు శారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎస్, దిస్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండ్ దిస్ పింక్ కలర్ శారీ. సో ఇది వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి మండపానికి స్టార్ట్ అయినప్పుడు కట్టుకున్నాను. అండ్ గౌరీ పూజ కూడా నేను ఇదే శారీతో చేశాను, గౌరీ పూజ. సో అప్పుడు కట్టుకున్న శారీ. సో దీంట్లో వచ్చేసి మధ్యలో ఇది కూడా సిల్వర్ జరీ వచ్చింది, అండ్ ఒక్కొక్క మధ్యలో ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్ హైలైట్ అయ్యింది. సో కింద వచ్చేసి సిల్వర్ జరీ వచ్చింది మొత్తం ఈ బార్డర్ అంతా కూడా.
సో దీని మీదకి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ చేయించాను. మ్యాక్సిమం పెళ్ళి కాబట్టి మొత్తం అన్నీ కూడా మగ్గం వర్క్సే చేయించాను. సో ఇది దీని మీద బ్లౌజ్. సో దీంట్లో సిల్వర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ చేయించాను. అలా అని కొంచెం గోల్డ్ కూడా చేయించాను. అంటే నేను ఎక్కువ సిల్వరే చెప్పాను. కానీ అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళు గోల్డ్ చేసేసారు. మొత్తం ఇదంతా కూడా ఈ లీవ్స్ ఉన్నాయి కదా! ఈ లీవ్స్ కూడా మొత్తం గోల్డ్ కలర్ వర్కే చేయించారు. తర్వాత మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఫోటోస్ పంపారు. అప్పటికి వర్కర్స్ అందరికీ కూడా చెప్పాను నేను చేయించుకునేటప్పుడు. ప్రతీదీ స్టార్ట్ చేయగానే కొంచెం కంప్లీట్ అవ్వగానే నాకు రిఫరెన్స్ ఒక పిక్ పంపించమని. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు డిజైన్ ఇస్తే ఎవరైనా చేస్తారు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో. దాంట్లో మనం కొంచెం సొంత బుర్ర వాడాం కాబట్టి ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైందా లేదా అన్న కొన్ని డౌట్స్‌తో వెంటనే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్టిచ్చింగ్ అదే కొంచెం మగ్గం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వర్క్‌లో నాకు కొంచెం ఒక రిఫరెన్స్ పిక్ పంపించండి. ఎలా చేస్తున్నారు? ఏంటి? కలర్స్ ఐడియా ఉందా? నేను ఈ సారీకి ఏ కలర్ చెప్పాను? ఏ కలర్ బ్లౌజ్? ఏ కలర్ వర్క్? అని చెప్పి ప్రతీదీ కూడా నేను చెప్పాను. అయినా కూడా ఇలా మొత్తం గోల్డ్ కలర్‌తో చేస్తారు. అండ్ ఈ లీవ్స్ వచ్చాయి చూసారా? ఈ లీవ్స్ అన్నీ కూడా గోల్డ్ కలరే చేశారు మొత్తం బ్లౌజ్ అంతా. సో మధ్యలో ఇక్కడ ఒక్కటి పింక్ కలర్ ఇమ్మన్నాను. మొత్తం సిల్వర్ వర్క్ చేయమన్నాను. కానీ కుదరలే. మొత్తం అంతా ఇలా చేసిచ్చారు. కానీ ఇంకా నాకు తప్పలేదు. అడిగాను అప్పటికి చేసిమ్మని. ఇంకా మాది కరోనా టైం ఒకటి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి కుదరలేదు. మేడం అవ్వదు మేడం అది ఇది అని చెప్పి అన్నారు. అట్లీస్ట్ ఈ కార్నర్ లైన్ అయినా ఈ లీవ్స్ అయినా ఇదొక్కటి ఎక్స్చేంజ్ చేసి సిల్వర్ చేయండి. ఎందుకంటే శారీ మొత్తం సిల్వర్ ఉన్నప్పుడు మీరు అసలు గోల్డ్ ఎలా చేశారు అని అడిగాను. కానీ ఇంకా ఆ టైంలో మనం ఏం చేయలేం కదా! ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి. సో అడ్జస్ట్ అయ్యాను. ఇదొక్కటి సిల్వర్ చేయించుకున్నాను. మళ్ళీ మొత్తం విప్పించి ఇదంతా. సో అంటే మొత్తం విప్పలేదు. జస్ట్ ఈ లైన్ వరకు మొత్తం ఇవన్నీ విప్పి మళ్ళీ సిల్వర్ జరీతో కుట్టాడు. జరదోసి. సో దీని టాజల్స్ వచ్చేసి ఇవి. సో దీనికి అసలు పెళ్ళి వరకు కూడా ఫుల్ టెన్షన్ ఈ బ్లౌజ్ వర్క్స్‌తో అవి ఇవి. సో చూసారు కదా! ఇదంతా సిల్వర్ ఉంటే దాంట్లో గోల్డ్ ఏసాడు. టైంలో బాధొచ్చేస్తుంది. ఇంత కాస్ట్లీగా మళ్ళీ ఎప్పుడు మనం కొనుక్కోము. ఇంత కాస్ట్లీగా ఇష్టపడి కొనుక్కున్నప్పుడు అంత చేసినప్పుడు ఒక్కొక్కసారి అలా జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. పెళ్ళి టైంకి ముందు ఇలా చీరల వల్లే నేను ఒక 2, 3 టైమ్స్ చాలా ఫీల్ అయ్యాను. తప్పలేదు. కానీ లాస్ట్‌కి కొంచెం సాటిస్ఫై అయ్యాను. సో ఇది గౌరీ పూజ అప్పుడు మండపానికి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీ. సో నెక్స్ట్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ. సో టాడా! మంచి రాయల్ లుక్ ఉంది కదా! సో యెస్, ఇది వచ్చేసి నా రిసెప్షన్‌కి కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి. సో మొత్తం సింపుల్‌గా వచ్చింది. పెద్ద హడావిడి లేదు. జస్ట్ లైన్స్‌లో వచ్చింది. చిన్న చిన్న బుట్ట టైప్‌లో అండ్ లైన్స్ వచ్చాయి. అండ్ ఇది కూడా బాగా పెద్దదే వచ్చింది బార్డర్ కూడా. సో దీనికి శారీకి కూడా నేను పళ్ళుకి మొత్తం ఇలా టాజల్స్ ఇది చేయించింది. పళ్ళు బార్డర్ అంతా కూడా నేను ఇలా చేయించుకున్నాను ఇవి. సో ఇది రిసెప్షన్‌కి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ రిసెప్షన్ శారీ నేను వేరేది తీసుకున్నాను. కానీ ఇది మా చెల్లి సెలెక్ట్ చేసుకుంది. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇద్దరం శారీస్. అంటే నాకు ఆ శారీ నచ్చింది. కానీ ఇది కొంచెం రాయల్‌గా ఉంది కాబట్టి నేను ఇది
షిఫ్ట్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అప్పుడు శారీ. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి నేను కలర్ ఏం పెట్టించుకోలేదు, బ్లూ కలర్ అది. ఎందుకంటే నాకు కొంచెం రెడ్ కలర్ మీద బ్లూ ఏమైనా ఆడ్గా అనిపిస్తుందేమో అని చెప్పి భయం వేసి, సో కంప్లీట్ ఇలా గోల్డ్ జరదోసి వర్కే చేయించాను. సో ఇది కూడా మొత్తం కట్ వర్కే వచ్చింది. సో మొత్తం ఇలా కంప్లీట్ వర్క్ చేయించుకున్నాను. సో చాలా హెవీగా అనిపించింది నాకు ఆ రోజు. అసలు మంచి రాయల్ లుక్ అయితే వచ్చింది. సో దీని టాజిల్స్ కూడా ఇవే పెట్టుకున్నాను, వేరే కలర్ ఏం పెట్టలేదు, ఈ కలరే పెట్టాను. సో అండ్ ఫైనలీ మై వెడ్డింగ్ శారీ. సో ఇది పళ్ళు ఇదంతా. సో మెయిన్ శారీ పార్ట్ వచ్చేసి ఇదే నా పెళ్ళి పట్టు చీర, మై మోస్ట్ 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 ఫేవరెట్ శారీ. సో ప్రతి అమ్మాయికి తన పెళ్ళి పట్టు చీర ఫేవరెటే. సో ఎందుకో తెలీదు, అది ఒక మెమరీగా చాలామంది దాచుకుంటారు. మా అమ్మ వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ పెళ్లి శారీస్ ఇప్పటి వరకు కూడా దాచుకున్నారు. సో ఎన్ని చీరలు వచ్చినా కూడా దీని రేంజే వేరు. సో మనీ పరంగా దీని రేంజ్ వేరే అయినా కూడా ఉన్న శారీస్ అన్నిట్లోకి ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. సో నాకు ఆ పెళ్ళి టైంలో హడావిడి అయిపోయింది బాగా. బాగానే రెడీ అయ్యాను, కానీ ఏమో ఎలా రెడీ అయ్యాను ఏంటో, అంటే టైం సరిపోలేదు, మేకప్ సరిగ్గా నేను చూసుకోలేదు, సెట్ అయ్యిందా లేదా, అన్నీ బాగున్నాయా లేదా, చాలా టెన్షన్ పడ్డాను నేను. కానీ తర్వాత నా పెళ్లి వీడియో అవి చూసినప్పుడు నిజంగా నేనేనా అనిపించింది. నిజంగా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఆ టైంలో నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయాను, కానీ ఇది నా మోస్ట్ ఫేవరెట్ శారీ. చాలా కలర్ కంటారు కదా అమ్మాయిలు, సో ఇది నా మోస్ట్ 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 ఫేవరెట్ శారీ. సో ఇది ఇలా మీద వేసుకోగానే కూడా అదొక టైప్ వైబ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తున్నాయి. సో పళ్ళు బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఎక్కడ కూడా ఎక్కువ గోల్డ్ షేడ్ అది లేదు, కానీ కంప్లీట్ లైట్ అంటే ఒక మ్యాట్ ఫినిష్ ఉంది, కానీ లుక్ వైజ్ బాగుంది. మిగతా పట్టు అవన్నీ కూడా మీకు కొంచెం షైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకో నాకు కొంచెం బార్డర్ అంతా కూడా మ్యాట్ ఫినిష్లా అనిపించింది, అంత ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా చాలా బాగుంది అండ్ ఒక రిచ్నెస్ కనపడుతుంది శారీలో. సో అదే పట్టు చీరలు ఎందుకు అంత రేట్ ఉంటాయో అని అనుకున్నాను. రేట్ పెరిగే కొద్దీ ఆ మెటీరియల్ సాఫ్ట్నెస్ కానీ ఆ షైనింగ్ కానీ మారిపోతాయని చెప్పి అప్పుడే నాకు తెలిసింది. సో ఫస్ట్ ఇది ఎప్పుడైతే చూసానో ఫిక్స్ అయిపోయాను, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఎంతైనా అని చెప్పి. అమ్మ నాకు ఆ శారీ బాగా నచ్చింది అన్నాను. మా అమ్మ వెంటనే తీసేసుకుంది ఈ శారీ నాకు. మిగతా అన్నిటిలో కొంచెం అటు ఇటు కాంప్రమైజ్ అయ్యి అందరినీ అడిగి నచ్చిందా లేదా అలా అడిగాను, కానీ ఇది మాత్రం చూడగానే బాగా నచ్చి తీసుకున్న శారీ. చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మెయిన్ ముందే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యే షాపింగ్కి వెళ్ళాను. ఇంతకుముందు అందరూ రెడ్ కలర్ శారీస్, గోల్డ్ శారీస్, కాంట్రాస్ట్ కింద గ్రీన్ మగ్గం వర్క్స్ అవి చేయించుకొని కట్టుకునేవారు. తర్వాత నా పెళ్ళి టైంకి ఒక 1 year 2 years ముందు నుంచి అందరూ ఎక్కువ గోల్డ్ అండ్ రెడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో నాకు అది మంచి
రాయల్టీ ఫీలింగ్ వచ్చింది. నాకు బాగా నచ్చింది. సో, అప్పుడే మెంటల్‌గా ఫిక్స్ అయ్యాను. సేమ్ ఇదే ఇలాగే తీసుకోవాలి శారీ అని చెప్పి. సో, వెంటనే అంటే అలా గోల్డ్ అండ్ రెడ్‌లో చూసాను కానీ, ఏది నాకంత అట్రాక్టివ్‌గా అనిపించలేదు. ఇదైతే నా కళ్ళకి ఎంత బాగా కనిపించిందంటే, తెలీదు మీకు ఎంతవరకు బాగా కనపడుతుంది అన్నది. సో, ఇది మాత్రం మై మోస్ట్ ఫేవరెట్ శారీ అని చెప్తాను. సో, దీనికి కూడా బార్డర్ వచ్చేసి పళ్ళుకి బార్డర్ ఇలా వర్క్ చేయించాను. ఇదంతా కూడా ఇలా వర్క్ చేయించాను. సో, ఒక ఇన్సిడెంట్ జరిగింది మా పెళ్ళిలో. ఏంటంటే, పంతులు గారు పెళ్ళిలో కొంగుముడి వేస్తారు కదా! కొంగుముడి వేస్తున్నప్పుడు ఇలా వర్క్ చేయించుకున్నాను కదా! ఆయనకు ముడి వేయడం కుదరట్లేదు. ఏంటో మోడళ్ళు ఈ మధ్య కొంగుముడి వేయడానికి కూడా కుదరట్లేదు. అన్ని రకాలొస్తున్నాయి, అన్ని వెరైటీలొస్తున్నాయి అని తిట్టుకుంటూ వేశారు. అంటే లోపల ఫీల్ అయ్యారు ముడి వేయటం కుదరకపోయేసరికి. ఎన్ని రకాలు వస్తాయి, ఎన్ని మోడల్స్ వస్తాయి, చూడండి ఇన్ని రకాల అని చెప్పి ఇద్దరు పంతులు మాట్లాడుకున్నారు. సో, దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి మీద బ్లౌజ్ మా ఇంట్లో ఉండిపోయింది. మా అమ్మ దగ్గర మేల్ ముసుగు బ్లౌజ్ మా అమ్మ దగ్గర ఉన్నాయి. సో, డ్రై వాష్ అప్పుడు అటు ఇటు అయ్యి మా అమ్మ దగ్గరికి వెళ్ళాయి అవి. ఇదొక శారీ. ఇది కూడా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ పింక్ కలర్ బాటమ్ బార్డర్ వచ్చింది. సో, ఇదొక శారీ. సో, ఇది మమ్మీ సెలెక్ట్ చేసింది. సో, ఫస్ట్ మమ్మీకని తీసుకుంది. తర్వాత ఇంటికి వచ్చాక కొన్ని మార్పులు చేర్పుల్లో ఈ శారీ నేను తీసుకున్నాను. అంటే అప్పటికే అనుకున్నాను తీసుకుందామా వద్దా అని చెప్పి. ఎందుకంటే మ్యాక్సిమం శారీస్ నాకు గ్రీనే అయిపోయాయి. అందుకని చెప్పి చాలా ఆలోచించాను. సరే అని చెప్పి అంత రేట్లు పెట్టి తీసుకున్నాక తప్పుతుందా? సో, ఇది ఒక శారీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వ్రతం ఏమన్నా ఉంటాయి కదా! అందుకని చెప్పి మమ్మీ శారీ తీసుకుంది వ్రతం చేసినప్పుడు కట్టుకోవడానికి అని చెప్పి. ఈ శారీ వ్రతం అప్పటికని చెప్పి తీసుకుంది. చిన్న బార్డరే వచ్చింది శారీ. సో, వర్క్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. సో, ఇదంతా మగ్గం వర్క్ చేయించాను ఇలాగా. సో, ఇదంతా ఇలా మగ్గం వర్క్ చేయించి దీని మీదకి గోల్డ్ కలర్ పెట్టుకున్నాను టాజిల్స్ ఇలా గోల్డ్ కలర్ తీసుకున్నాను దీని మీదకి. సో, ఇది వ్రతానికని తీసుకున్నాను కానీ కట్టుకోలేదు. పెళ్ళి కరోనా టైంలో జరిగింది. సో, పెళ్ళి కరోనా టైంలో జరగడం వల్ల రిలేటివ్స్ ఎవరూ లేరు. అండ్ పెళ్ళికి మా బావగారు యూఎస్ నుంచి రాలేదు. అప్పుడు ఫ్లైట్స్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి ఫ్లైట్స్. వ్రతం చేసుకోలేదు. బావగారు వచ్చాక ఆగి తర్వాత చేసుకుందామని చెప్పి మేము వ్రతం చేసుకోలేదు అప్పుడు. వ్రతానికని చెప్పి ముందే అంటే మేము షాపింగ్ చేస్తున్నప్పుడుకి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చి అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్ళి షాపింగ్ అంతా కూడా బాగానే ఫ్రీగానే చేసుకున్నాము. ఇబ్బంది అంతా ఏం లేదు. కరెక్ట్‌గా మా షాపింగ్ అయ్యి నెక్స్ట్ డే మేము బయలుదేరుతున్నాము. అప్పుడు మేము వెళ్ళిన టైలర్స్‌కి, బొటిక్స్‌కి కానీ మేము వెళ్ళిన టైలర్స్ దగ్గరికి వాళ్ళకి కోవిడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్పారు ముందు రోజే కాబట్టి.
నేను, నితిన్, మా చెల్లి మేము ముగ్గురం కలిసి షాప్ చేస్తున్నాం. అప్పుడు ఈ బ్లౌజెస్ అవన్నీ తీసుకొని మేము ముగ్గురం వెనకాల వచ్చాము. మమ్మీ వాళ్ళకి ముందే కంప్లీట్ అయిపోయి వాళ్ళు వచ్చేసారు. మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొన్ని కార్డ్స్ అవి ఇవ్వాలి అవి అని చెప్పి వాళ్ళు ముందు వచ్చారు. మేము ఈ మగ్గం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక వద్దామని చెప్పి మేము ముగ్గురం హైదరాబాద్లో ఆగిపోయాము. ఈ వర్క్స్ అన్నీ తీసుకుని వద్దాం. అప్పుడు కరెక్ట్గా కరోనా కేసెస్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. ఇంటికి వచ్చాక నితిన్ ఒక రూమ్లో క్వారంటైన్, మా ఇద్దరిని ఒక రూమ్లో క్వారంటైన్ చేశారు. అలా ఒక 3 days క్వారంటైన్లో ఉన్నాము. అంటే మాకు రాలేదు, అక్కడి నుంచి తిరిగి వచ్చాం కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పేసి మమ్మల్ని ఒక రూమ్లో పెట్టేశారు ఇంటికి వెళ్ళిన వెంటనే. సో అందుకని చెప్పి పెళ్ళి తర్వాత కూడా రిలేటివ్స్ ఎవ్వరు లేరు. జస్ట్ ఇంట్లో మేము వరకే ఉన్నాం కాబట్టి జస్ట్ నార్మల్ ఒక ఈ జార్జెట్ శారీతోనే పూజ జరిగిపోయింది. ఇంకా పట్టు శారీ ఏం కట్టుకోలేదు. తర్వాత వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి మా అమ్మ ఒక శారీ తీసుకుంది. యాక్చువల్లీ ఇది పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత విఘ్నేశ్వర దంపు జరుగుతుంది కదా. విఘ్నేశ్వర దంపు జరిగిన తర్వాత షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నచ్చిన చీర, నాకు ఫస్ట్ నచ్చిన శారీ అండ్ ఫస్ట్ మేము కొన్న శారీ ఇదే. సో ఫస్ట్ నచ్చిన చీర నాకు ఇదే పెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇది వీవర్స్లో తీసుకున్నాను నేను ఈ శారీ. సో నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. సో ఫస్ట్ నచ్చిన చీర కాబట్టి వెంటనే ఏది నచ్చితే అది తీసేసుకుని ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అనుకుంటాం కదా. ఫస్ట్ ఎప్పుడు కూడా అంతే, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక శారీ చూస్తాము. అది నచ్చిన తర్వాత ఓకే అని చెప్పి ఇంకా బాగుంటాయేమో అని చెప్పి చూస్తాం కదా, అది సైడ్ పెట్టేసి ఇంకా చూస్తాము. కానీ ఫస్ట్ నచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అని కూడా అంటారు. సో ఎన్ని చూసినా కూడా నచ్చలేదు. సో ఫస్ట్ ఇదే నచ్చింది. సో ఫస్ట్ ఇదే తీసుకుని, సో ఇది తర్వాత వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను ఈ శారీ. సో బార్డర్ ఇలా వచ్చింది. సో శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది లెమన్ ఎల్లో వచ్చేసి. సో పళ్ళు అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఈ కలర్ వచ్చింది. అండ్ దీని మీద బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇది కొంచెం పట్టు అని నాకు అనిపించింది. ఎందుకంటే రెగ్యులర్గా పట్టు శారీస్ అంటే రెగ్యులర్గా మనకి పట్టు శారీస్ అంటే గోల్డ్ కలర్ అవి కొంచెం ఎలివేట్ అయ్యి, ఇవి కొంచెం నాకు లైట్ కలర్స్ కాబట్టి కొంచెం స్పెషల్గా వర్క్ చేయించుకోవాలనిపించింది. అండ్ ఫస్ట్ నచ్చిన శారీ, ఫస్ట్ తీసుకున్న శారీ కాబట్టి. సో నేను మగ్గం వర్క్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను. సో ఇలా చేయించుకున్నాను మగ్గం వర్క్. సో కింద హ్యాండ్ దగ్గర కట్ వర్క్ వచ్చేసి ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేయించుకున్నాను. సో వర్క్ అంతా కూడా ఇలా చాలా చాలా నీట్గా వచ్చింది. అండ్ అందులో ఈ కలర్ కాంబినేషన్ అనుకుంటా చాలా చాలా బాగుంది. వర్క్ కూడా బాగా సెట్ అయింది ఈ కాంబినేషన్. అండ్ దీని మీదకి టాజల్స్ కూడా నేను పర్ల్స్లోనే తీసుకున్నాను. అవి వేరే డ్రెస్ మీదకో శారీ మీదకో మ్యాచ్ అయ్యేసరికి అది దీని మీద ఇది దాని మీదకి మార్చాను, వేరే దాని మీద ఉన్నాయి. సో పర్ల్స్ తీసుకున్నాను. ఆ టాజల్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. టాజల్స్ కూడా వేటికి అవన్నీ 1కి 10 సార్లు చూసుకొని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మగ్గం వర్క్ వచ్చింది ఇలాగా. సో ఫస్ట్ శారీ కాబట్టి అలా నీట్గా సెట్ చేసాము.
సో నెక్స్ట్ వచ్చేసి దీపావళికి లక్ష్మీ పూజ అప్పుడు తీసుకున్నాను ఈ శారీ. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. మెయిన్లీ ఈ కలర్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది. బాటిల్ గ్రీన్ వచ్చి ఇలా సిల్వర్ కలర్ వచ్చింది. సో ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ వచ్చింది. సో ఇది నేను దీపావళి పూజకి తీసుకున్నాను. ఈ చీర దీపావళి పూజకి కట్టుకున్నాను ఈ శారీ. ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్గా తీసుకోవాలని నాకు అనిపించింది. కానీ కొన్ని తప్పలేదు, కొన్ని కుదరలేదు. సో అందుకని చెప్పి అలా తీసుకున్నాను. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా, దీంట్లో కూడా మన బుర్ర వాడామన్నమాట కొంచెం. సో ఇది వచ్చేసి ఇలా వర్క్ చేయించాను. సో ఇది వర్క్ చేసినప్పుడు సో ఈ విత్ చాలా తక్కువ ఉందండి, ఇది కలిసిపోతుంది, ఈ కింద లైన్ వద్దండి అని చెప్పారు. మగ్గం వర్క్కి కింద ఈ లైన్ వర్క్ చేయొద్దు చేయడం కుదరదు అన్నారు. లేదు నాకు ఎలా అయినా కావాలి అని చెప్పి అడిగి చేయించుకున్నాను. మొత్తం ఈ నెక్ లైన్ అండ్ కింద బాటమ్ లైన్ అంతా కూడా ఇలా వర్క్ చేయించుకున్నాను. దీని మీద టాజల్స్ వచ్చేసి వచ్చాయి. సో ఇది దీపావళి పూజకి తీసుకున్న శారీ. తర్వాత వ్రతం చేసుకున్నాము. బావ వాళ్ళు ఇంకా రాలేదు, చాలా లేట్ అయిపోతుంది. అత్త వాళ్ళు కూడా ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత వ్రతం చేసుకోవాలని చెప్పి బావ వాళ్ళు వస్తే ఇంకొకసారి చేసుకోవచ్చు అని చెప్పి మధ్యలో వ్రతం చేసేసుకున్నాము. కానీ అప్పుడు నేను మళ్ళీ శారీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే పెళ్ళప్పుడు తీసుకున్నవే కూడా పెళ్ళికి రిలేటివ్స్ ఎవరు రాలేదు. చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాము ఈ శారీస్ అన్నీ. ఇవన్నీ కూడా ఉండిపోయాయి కదా అని చెప్పి. కానీ ప్రతిదీ పూజలకి కట్టేశాను. మళ్ళీ అంత రేట్ పెట్టి కొనడం ఎందుకని చెప్పి మా అమ్మ పెళ్లి చీరతో చేసుకుంటే మంచిదని చెప్పాను. చాలామంది పెళ్లి చీరలతో చేసుకుంటారు కదా, పెళ్లి తర్వాత చేసుకున్న వాళ్ళు కొంతమంది పెళ్లి చీరతోనే చేసుకుంటారు. సో అందుకని చెప్పి నేను నా పెళ్లి చీరతోనే వ్రతం కూడా చేసుకున్నాను. విడిగా శారీ ఏం కొనలేదు. ఎందుకంటే ఇంత రేట్ పెట్టి అనవసరం అనిపించింది. అంటే మన పెళ్ళి కంటే మన స్పెషల్ అకేషన్ మళ్ళీ లైఫ్లో రాదు కాబట్టి ఇంకా తప్పలేదు, ఆ టైంలో తీసుకున్నాను. ఇంతకు మించి నాకు ఎక్కువ పట్టు శారీస్ కొనాలని కూడా లేదు. ఎప్పుడన్నా తప్పకపోతే తప్ప మ్యాక్సిమం ఫ్యాన్సీ శారీస్ ఐదర్ జార్జెట్స్ కానీ పట్టులో తీసుకున్న ఇంత కాస్ట్లో మనం మళ్ళీ తీసుకోము. పెళ్ళి కాబట్టి ఇలా తీసుకున్నాం కానీ. సో yes, this is all about my saree collection. మీకు ఎవరికైనా నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కనుక నచ్చితే, వర్క్స్ కనుక నచ్చితే డీటెయిల్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో టెక్స్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవి నా ఛానల్ బయోలో ఉన్నాయి. సో yes, this is all about my saree collection. So hope you guys like this video. Please do like, share and subscribe to my channel. And then thank you for watching.